మహావాక్యదర్పణము 22వ భాగము 158వ శ్లోకములో ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. శుద్ధమైన ఆత్మ చిత్ స్వరూపమే అనున్నది బ్రహ్మాత్మల ఏకత్వం దృష్ట్యా సరి అయినదే. వేదములు దానికి విరుద్ధంగా చెప్పుకొనడం లేదు కదా. అనగా ఆత్మ బ్రహ్మల ఏకత్వము వేదసమ్మతమైన వాదము అని అర్థము. ఈ శ్లోకంలో ఆత్మ చిత్ స్వరూపము అనబడేటువంటిది ఏదైతే బ్రహ్మము యొక్క స్వరూపముగా చిత్ చెప్పబడిందో దాని యొక్క స్వరూపముగానే ఆత్మగా కూడా చెప్పబడింది. అక్కడ ఆత్మ బ్రహ్మల ఐక్యము అనబడేటువంటిది ప్రతిపాదింపబడింది. అది కూడా వేదసమ్మతమైనదే, వేద విరుద్ధము కాదు అనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నారు. 159వ శ్లోకములో కాలము ఎంతో గొప్ప మార్పు పొందేటప్పుడు రాయి కూడా ఎగరగలదు, కానీ ఎప్పుడు వేదములో చెప్పిన వాక్యములకు ఇది చెల్లదు, విరుద్ధములు అనే భావములు రానే రావు. ఇక్కడ ఎందుకు దీన్ని ప్రతిపాదన చేయవలసి వచ్చిందంటే, వేదములు ఎప్పటివో శృతులుగా, అనాదులుగా, అపౌరుషేయాలుగా చెప్పబడ్డవి. అటువంటప్పుడు వేదములో ఉండేటువంటి సమ్మతము ఎంతవరకు అనేటువంటి దాని గురించి ప్రశ్నిస్తూ, కాలం ఎంతో గొప్ప మార్పు పొందేటప్పుడు రాయి కూడా ఎగరగలదు, కాబట్టి కాలములో వచ్చిన మార్పులన్నీ కూడా ఎన్ని రకాలైనా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది, కానీ వేదములో చెప్పిన వాక్యములకి ఇది చెల్లదు, విరుద్ధములను భావములు రానే రావు. అంటే ఆత్మ బ్రహ్మైక్యము అనబడేటువంటి భావన వైదికమైనది ఏదైతే ఉందో అది కాలము చేత బాధింపబడదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మారుతున్నప్పటికీ కూడా, కాలం అవిద్యాస్వరూపంగా ఉన్నప్పటికీ, విద్యాస్వరూపంగా ఉన్నప్పటికీ కూడా వేదములో చెప్పినటువంటి విషయాలలో ఏ రకమైన మార్పు రాదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నారు. ఇది వేదము యొక్క సార్వత్రికతను, వైదిక ప్రమాణము యొక్క నిరపేక్షతను ఎంతో విశేషంగా ప్రతిపాదన చేయడం జరుగుతూ వస్తున్నది. 160వ శ్లోకంలో చెబుతూ, ఉపాధులుగా చెప్పబడుతున్న అన్నిటి యందు వేరుచేసి చూపుడు జంతు లక్షణము. అది ఉన్నంతకాలం ఎవరు తనను సంసారం నుండి మరలించుకొనలేరు. ఆ వేరు చూపుట లేనప్పుడే నివృత్తి లభించును. ఇక్కడ ఒక జంతువు యొక్క లక్షణాన్ని ప్రత్యేకించి చెబుతున్నాడు. ఉపాధులుగా చెప్పబడుతున్న అన్నిటి యందు, ఇక్కడ ఉపాధి అంటే ఏదైతే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 5 భూతములు విడిగా కానీ కలిపి కానీ ఏర్పడినటువంటి ఆధారంగా ఉందో దాన్ని ఉపాధి అంటాము. ఈ ఉపాధి వస్తు, ద్రవ్య, నామ, రూప, గుణాత్మకము. ఇటువంటి పరిస్థితుల్లో కూడుకున్నప్పుడు అది ఉన్నంతకాలం ఎవరూ సంసారం నుండి మరణించుకోలేరు. కాబట్టి ఈ ఉపాధి ఆధారంగా ఇది నీటికి చెందింది, ఇది భూమికి చెందింది, ఇది అగ్నికి చెందింది, ఇది వాయువుకి చెందింది, ఇది ఆకాశముకు చెందింది అని చెప్పేసి వేరు చూపుతున్నంతకాలం సంసారము నుండి మరణించుకోలేరు, జనన మరణ చక్రం నుంచి మరణించుకోలేరు. అంటే ఇక్కడ ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి నుంచి దాటడం అనేటువంటిది జరగదు. ఆ వేరు చూపుట లేనప్పుడే నివృత్తి లభించును. కాబట్టి ఎప్పుడైతే మనము పంచభూతములను జంతు లక్షణంగా వేరు చేసి చూపిస్తున్నామో మనము ఆ ఉపాధి మార్గం పరంగానే ప్రవర్తిస్తాము. అదే ప్రవృత్తి భావము. ఆ ప్రవృత్తి భావం నుంచి మానవుడు మరలించుకున్నప్పుడే తనకు తగినటువంటి నివృత్తి అనబడేటువంటిది వస్తుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. 161వ శ్లోకంలో యదాహ్యేష వై ఏతస్మిన్ అంటూ వేదములు చెబుతున్నవి. భేద దృష్టి వలనే దుఃఖము, భయము లక్షణాలుగా గల సంసారం ఏర్పడుతున్నది. యథాహ్యేవైష ఏతస్మిన్, ఏతస్మిన్ అంటే వాటి యందు, యదాహి ఏవ ఏష మనం ఏ విధంగా చూసినట్లయితే ఆ విధంగానే కనపడుతుంది. ఏతస్మిన్ అంటే కనపడుతున్నటువంటి దృశ్యముల యందు, యదా ఏ రకముగా, అహి ఏవ ఏష నీవు ఉన్నవావో అదే రకమైన పరిస్థితిలో నీకు కూడా వేదములు అనేటువంటి భావంలో దృశ్యములు అనేటువంటి దానిలో ఉన్నటువంటి భేదం వల్లనే నీకు కనపడుతోంది. ఆకాశమును ఆకాశముగా చూడడం వల్ల, వాయువును వాయువుగా చూడడం వల్ల, అగ్నిని అగ్నిగా చూడడం వల్ల, నీరును నీరుగా చూడడం వల్ల, భూమిని భూమిగా చూడడం వల్ల ఒక రకమైనటువంటి భేద దృష్టి అనేటువంటిది వస్తోంది. ఆ భేద దృష్టి ఉండడం వల్లనే దుఃఖము, భయము లక్షణాలుగా గల సంసారము ఏర్పడుతున్నది. ఈ జనన మరణ చక్రానికి ఉన్నటువంటి
రెండు ప్రధానమైన లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటి దుఃఖము, రెండవది భయము. కాబట్టి దుఃఖము భయము అనబడేటువంటివి భేదము వల్ల మాత్రమే వస్తున్నాయి అని చెబుతున్నారు. 162వ శ్లోకంలో అందువలన ఏమాత్రము సంసార భావము బంధము మిగలకుండా ఉండడానికి, ఆటంకం లేని సుఖాన్ని పొందడానికి పండితులు తమలో తాము అన్నీ బ్రహ్మము నుండి వేరు కాదని బాగుగా తెలుసుకొనవలను. ఇక్కడ ఎందువల్ల ఈ భేద దృష్టిని నశింపజేసుకోవాలనే దానికి కావలసినటువంటి ప్రయోజనాన్ని చెబుతున్నారు. సంసార భావము బంధము మిగలకుండా ఉండడానికి, ఆటంకం లేని సుఖాన్ని పొందడానికి ఈ రెండు కారణాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇది జనన మరణ చక్రంతో కూడుకున్నది అనేటువంటి భావం మిగిలి ఉంటుందో, అది బంధం అనేటువంటిది ఏర్పడిందో, దానివల్ల అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది సుఖం పొందడానికి ఆటంకంగా ఉంటుంది. ఆ కారణం చేత సంసార భావము బంధము మిగలకుండా ఉన్నప్పుడే ఆటంకం లేని సుఖం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి నుంచి కూడా అర్థం చేసుకోవడానికి, అనగా తాను సంసార భావం లేనివాడని, బంధము లేకుండా ఉన్నవాడని, ఆటంకమైనటువంటి సుఖాన్ని పొందడమే తన యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యమని మనం ఎన్నుకున్నప్పుడు పండితులు తమలో తాము అన్నీ బ్రహ్మము నుండి వేరు కాదని బాగుగా తెలుసుకున్న వలను. ఈ పండితులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రహ్మము నుండి వేరు కాదు, అనగా బ్రహ్మమునకు అనన్యత్వము, అభిన్నత్వము, ఐక్యత అనేటువంటివి ఉన్నాయి. అది సిద్ధమైనటువంటిది కానీ సాధ్యమైనటువంటిది కాదు అనే భావాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే భేద దృష్టి వల్ల వచ్చేటువంటి దుఃఖము భయము అనేటువంటివి పోవడం మాత్రమే కాకుండా ఉపాధులుగా ఉండేటువంటి జంతు లక్షణం పోయి మానవుడు దివ్యత్వాన్ని ప్రాపించడానికి అవకాశం ఉంటుంది. 163వ శ్లోకంలో మోక్షమునందు ఇచ్చగల వారిని ఉద్ధరించుటకై అనేక మారులు వేదములు జీవబ్రహ్మలు సర్వత్రా ఉన్నారని, వారు వేరుకారని ప్రకటించుతున్నవి. ఈ జీవబ్రహ్మైక్యత్వం అనబడేటువంటిది కేవలము కూడా పరిమితమైనది కాదు, సార్వత్రికమైనది, సర్వే సర్వత్రా ఉన్నది. పాంచభౌతికత అనేటువంటి పరిమితికి ఏమాత్రమూ లొంగనటువంటిది. వారు వేరుకారు అని అనేక మారులు వేదములు ప్రకటిస్తున్నాయి. అనేక మారులు అనడంలో ఉద్దేశం ఎందుకు అని చెప్పేసంటే, ఎవరు ఎప్పుడు దాని పట్ల ఆ వైదికమైన భావాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఆ రకంగా అర్థం అవ్వడానికి, ఆ రకంగా ధ్వనించడానికి, మోక్షమునందు ఇచ్చగల వారిని ఉద్ధరించుటకై. కాబట్టి ఈ వేదములు అనేటువంటివి ఉద్ధరించడం కోసంగానే తాము తమ సందేశాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ముముక్షువులుగా ఉంటారో, ఎవరైతే బంధము నుంచి తెంచుకొని బయటకు వెళ్ళాలనుకుంటారో, తమను తాము ఉద్ధరించుకోవాలనుకుంటారో వాళ్లకు వేదములు ప్రభు సంహితములుగా జీవబ్రహ్మైక్యత్వాన్ని ప్రకటిస్తూ వారు వేరు కాదు అని ప్రకటిస్తున్నాయి. 164వ శ్లోకంలో చెప్తూ, ఏది దేని పని అని పరిశీలించనుసో కుండ మొదలగునవి మట్టి నుండి ఏర్పరపబడుచున్నవో అదే విధముగా ఈ విశ్వమంతా సత్తని పిలువబడి బ్రహ్మచేత చేయబడినదే. ప్రపంచము బ్రహ్మ తప్ప ఏమీ లేవు, చేతనాచేతనములన్నీ పరబ్రహ్మమే. ఇక్కడ మనకు కార్యకారణ సంబంధము అనేటువంటి దానికి ప్రతిపాదన జరుగుతూ వస్తోంది. వ్యక్తము అవ్యక్తము అనే దాని యొక్క సంబంధాన్ని నిర్వచించడం జరుగుతోంది. ఏది దేని పని అని పరిశీలించనుచో, అనగా కార్యమునకు కారణమునకు మధ్య ఉండే సంబంధము ఏర్పడుతూ దానికి ఒక ఉదాహరణ చెబుతున్నారు. కుండ మొదలగునవి మట్టి నుండి ఏర్పరపబడుతున్నవి. కాబట్టి మట్టి నుండి కుండ వచ్చిందా, కుండగా మట్టి మారుతోందా అనే ప్రశ్న కనుక వేసుకున్నప్పుడు ఏది కార్యము ఏది కారణము అనే విధంగా కనుక వచ్చినటువంటి ఒక సందేహం ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ సత్ అని పిలువబడేటువంటి బ్రహ్మ దగ్గర నుంచే ఈ విశ్వమంతా కూడా వచ్చింది. అనగా సత్ అయినటువంటి బ్రహ్మమును మనము మట్టితో సమన్వయం చేసుకున్నప్పుడు ఈ వికారముగా కనపడుతున్నటువంటి నామరూపములతో కూడుకున్నటువంటి ఈ విశ్వమును కొండతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రపంచము బ్రహ్మ తప్ప ఏమీ లేవు. ఇక్కడ ప్రపంచము అంటే సృష్టి స్థితి లయ తిరోభవ అనుగ్రహములు అనేటువంటి పంచకార్యములకు లోబడి పరిమితమైనటువంటి రూపనామాత్మకతో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తమవుతున్నటువంటిది, అది అవ్యక్తమైనటువంటి బ్రహ్మము తప్ప వేరే ఏమీ లేవు. కాబట్టి కనిపిస్తున్నటువంటి వైపును ప్రపంచము అని, కనపడని వైపు బ్రహ్మము అని, వ్యక్తమైన దాన్ని జగత్తు అని, అవ్యక్తమైన దాన్ని బ్రహ్మము అని మనం పిలవాలి అని చెబుతున్నాము. చేతనాచేతనములన్నయు పరబ్రహ్మమే. ఏదైతే
ఈ మట్టి నుండి ఏర్పడబడే ప్రతీది కూడా మట్టి కంట విరుద్ధంగా కాదు, విశ్వముగా కనపడుతున్నటువంటి ప్రతీది కూడా బ్రహ్మము కంట వేరు కాదు. అది పరమైనటువంటిది, కనపడుతున్నటువంటిది అపరమైనటువంటిది. కాబట్టి చేతనములు అచేతనములు అన్నీ కూడా పరబ్రహ్మమే, పరబ్రహ్మము యొక్క స్వరూపమే. కాబట్టి కార్యకారణ సంబంధం దృష్ట్యా కూడా నిలబడేటువంటిది రెండే, ఒకటి వ్యక్తము, రెండు అవ్యక్తము. అవ్యక్తము నుండి వ్యక్తము సర్వము కూడా వచ్చింది. దీన్నే ఇతర ఉపనిషత్తులు, ఇతర వేద గ్రంథాలు అన్నీ కూడా ప్రతిపాదిస్తున్నాయి.